హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై లిటిల్ వర్డ్, మై లిటిల్ హ్యాపీనెస్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే నేను కొత్త రెసిపీ అయితే తీసుకొచ్చేసాను. ఇదైతే ఎగ్స్, ములక్కాళ్ళు, దీంతో పాటు పచ్చిరొయ్యలు కూడా అన్నమాట. ఈ కర్రీ అనేది చాలా యమ్మీగా ఉంటుంది. గోదావరి సైడ్ వాళ్ళు బాగా ఎక్కువ వండుకుంటారు, ఎందుకంటే అక్కడ నాన్ వెజ్ బాగా దొరుకుతుంది కాబట్టి, రొయ్యలు, పీతలు అవన్నీ. ఒకసారి ఈ కర్రీని మీరైతే ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. దీనికి కావాల్సినవి ఏంటో చూద్దాం. ఫస్ట్ అయితే బాండీ పెట్టేసుకోవాలి, దాంట్లో తగినంత ఆయిల్ అయితే వేసేసుకోవాలి. తర్వాత దీన్ని నేను ఒక 3 ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నాను. 3 ఆనియన్స్, 3 పచ్చిమిర్చి, తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుని దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మగ్గడానికి దాని మీద లిడ్ అయితే పెట్టేసుకోవాలి. లిడ్ పెట్టేసుకుని ఒక 2 మినిట్స్ అయితే మనం ఉంచేసుకున్నామంటే ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోతాయి ఫ్రెండ్స్. తర్వాత మనం 2 మినిట్స్ అయిపోయిన తర్వాత మనం చూసుకుంటే గోల్డెన్ బ్రౌన్లోకి మనకి ఈ ఆనియన్స్ అయితే వచ్చేస్తాయి. ఇప్పుడు మనం దీంట్లో ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, తర్వాత మనం రొయ్యలు అని చెప్పాను కదా, దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ రొయ్యలు కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఈ రొయ్యలను కూడా మనం అందులో అయితే వేసేయాలి. ఇవి గోదావరి సైడ్ దొరికే రొయ్యలు మాట, చెరువు రొయ్యలు కాదు, గోదావరి రొయ్యలు మాట. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, హెల్దీ కూడా. నెక్స్ట్ ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. తర్వాత దీంట్లో కొంచెం పసుపు వేయాలి. తర్వాత దీంట్లో కళ్ళుప్పు అయితే వేస్తున్నాను. మేము ఎక్కువగా కళ్ళుప్పే యూజ్ చేస్తాం, సాల్ట్ కన్నా. సాల్ట్ ఫ్రైస్లో మాత్రం యూజ్ చేస్తాం. దీన్ని బాగా మిక్స్ చేసేయాలి ఫ్రెండ్స్. తర్వాత దీన్ని మిక్స్ చేసేసాక మనం దీని మీద లిడ్ అయితే పెట్టేసుకోవాలి. లిడ్ పెట్టుకున్న తర్వాత 5 మినిట్స్ ఆగిన తర్వాత మనం లిడ్ ఓపెన్ చేస్తే కొంచెం మగ్గిపోయి ఉంటుంది కర్రీ అయితే. దీంట్లోకి మనం కారం అయితే యాడ్ చేసుకోవాలి. కారం అయితే దీని క్వాంటిటీ మీరు ఎంత స్పైసీ అయితే ఎంత తింటారో అంత వేసుకోండి, కర్రీని బట్టి వేసుకోండి. నేనైతే ఎక్కువే వేస్తాను, ఎందుకంటే మాకు స్పైసీ ఎక్కువ తింటాను వీళ్ళు. తర్వాత దీంట్లో ఆల్రెడీ బాయిల్ చేసుకునే ఎగ్స్ ఉంటాయి కదా, అవి ఎగ్స్ అనేవి మనం క్లీన్ చేసి పెట్టుకుని వేసేసుకుని తర్వాత కొద్దిగా అంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఒక 5 మినిట్స్ అయితే మనం లిడ్ పెట్టేసి బాయిల్ చేసుకోవాలి. ఎంతమందికి రొయ్యలు అయితే ఇష్టమో చెప్పండి ఫ్రెండ్స్. మాకైతే చాలా ఇష్టం, ఫ్రీక్వెంట్గా రొయ్యల కర్రీ అయితే చేసుకుంటాం. చూడండి ఫ్రెండ్స్. తర్వాత దీనికి లిడ్ అయితే తీసేసాం కదా, దీంట్లో మనం ఇక్కడ వండేది ఎన్వి కర్రీ కాబట్టి మనం దీంట్లో కంపల్సరీగా చింతపండు పులుపు అనేది వేయాలి. ఎన్వీల్లో అంటే అది కూడా చేపల, రొయ్యలు, పీతల్లో కంపల్సరీ చింతపండు పులుపు వేయాలి. నీచు స్మెల్ అనేది రాకోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం వేసేసాం కదా, దీన్ని ఒక 2 మినిట్స్ కనుక మగ్గించినట్లయితే మనకు కర్రీ అనేది యమ్మీగా రెడీ అయిపోతుంది. అలాగే మనకి చాలా యమ్మీగా ఉంటుంది, చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.